How to stop a pandemic? How to stop a pestilence or a plague? తెగులును ఎలాగ ఆపగలమో, how can we stop? చూద్దాం. యోనా 3వ అధ్యాయం 4 నుంచి 10 వరకు చదువుకుందాం. జోనా chapter 3 verse 4 to 10. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్టు కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్టు కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకుని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్టు కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఎంతమంది చూసుకున్నారు? ఒక ఉపద్రవాన్ని, ఒక నాశనకరమైన తెగులను ఒక రాజ్యము తిప్పేసుకుంది. ఏం చేశారు వాళ్ళు? నిజమైన పశ్చాత్తాపం, ఎ ట్రూ రిపెంటెన్స్ విల్ స్టాప్ యువర్ వర్క్స్. నిజమైన పశ్చాత్తాపం, వారు పశ్చాత్తాపం పడి వారి క్రియలను చేయడం మానేసి విధేయతతో జీవిస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఆ తెగులు రాకుండా ఆపేశాడంట. యూ కెన్ ఈవెన్ స్టాప్ ఇట్ బిఫోర్ ఇట్ కమ్స్. ఎంతమందికి అర్థమైంది? హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టూడ్ దిస్? హౌ టు స్టాప్ ఎ డిస్ట్రక్షన్. హౌ టు స్టాప్ ఎ డిస్ట్రక్షన్ అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ప్రతి మనిషిలో కూడా మారు మనసు పొందే సామర్థ్యాన్ని దేవుడు పెట్టాడు. In everyone, God has deposited something to repent and turn. Everybody has a capacity to repent and turn. ప్రతి మనిషిలో కూడా పశ్చాత్తాపపడి మారు మనసు పొందే సామర్థ్యం. అందుకే దేవుడు చెప్తాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. Go to the whole world and preach, because I deposited, I know what I put in man. I know what I put in man. నేను ప్రతి మనిషిలో ఏం పెట్టాను. ఆ మనిషి ఎంత చెడ్డోడని అవ్వచ్చు, ఎంత మూర్ఖుడని అవ్వచ్చు, ఎంత కఠినుడని అవ్వచ్చు, ఎంత భయంకరమైన అవ్వచ్చు, కానీ అతనిలో తిరిగిపోయి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది తన చెడు క్రియలను విడిచేటువంటి సామర్థ్యాన్ని ప్రతి మనిషిలో పెట్టాను. అందుకే అంటాడు, సువార్త ప్రకటించు అని పాదములు ఎంతో సుందరములు. మరి ప్రకటించు పాదములు ఎంత సుందరములో, ఓకే, ప్రకటించే వాక్యం ఎంత అద్భుతమైందో, ఆ ప్రకటించే వాడిని పంపేవాడికి కూడా అదే బహుమానం ఇస్తాడంట దేవుడు. యు సీ దట్? సో గాడ్ ఈజ్ రివార్డింగ్. సో ఇఫ్ యు గో టు రోమన్స్ 10, రోమిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 11 నుంచి చదువుదాం. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుడు ఏ భేదము లేదు, ఎవరు ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ సామర్థ్యం ఉందంట. సో ఇక్కడ సువార్త ప్రకటించడం ద్వారా, మారు మనసు పొందడం ద్వారా
తెగుళ్ళు రాకుండా ఏమవుతాయంట? ఆగిపోతాయి. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ టు స్టాప్ a pandemic. Number 2, రెండవ దినవృత్తాంతం 7:14. నా పేరు పెట్టుబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచు. చూసారా? సో ప్యూరిఫికేషన్ ఆఫ్ ద చర్చ్, సంఘాన్ని ప్యూరిఫై. మనము పొద్దున్న లేచి ఎంతమంది టీ పెట్టుకున్నారు? ఎంతమంది కాఫీ పెట్టుకున్నారు? రెడీమేడ్ కాదు, పొడితోటి. అది అయిపోయిన తర్వాత మీరేం చేస్తారు? గ్లాసులో పోసే ముందు వడగడతారు. ఆ వడగట్టే దాన్ని ఏమంటారంటే ప్యూరిఫై. తెలుగులో ఏమంటారు దాన్ని? శుద్ధీకరించడం. వెండిని పుటమ వేసినట్లు God is purifying the church. Yeah, wash yourself with the blood of Jesus, with the word. Purify. అనేక విషయాలు, pure motives. So God wants to purify the church. Humility, వినయం. లూసిఫర్ అన్ని చాలా పనులు చేస్తాడు. వాడు చెడు అంతటికి వాడు ఒక పుట్ట. కానీ వాడు చేసిన మొట్టమొదట తప్పు ఏంటది? గర్వం, ప్రైడ్. మొదట దేవుని తిరస్కరించాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, గాడ్ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్ బట్ నాట్ ప్రైడ్. ఎందుకంటే ఆయన కింద ఉండి ఏదైనా బాగు చేయగలడు. నేను నీ పైన ఉంటా, నీకంటా గ్రేట్ అంటే ఇంకే బాగు చేస్తాడు ఆయన. హీ కెనాట్ హ్యాండిల్ ఇట్. సో ప్రైడ్ నీడ్ టు బి కిక్డ్ అవుట్. ప్రైడ్ నీడ్ టు బి పెరిష్డ్. సో యూ నీడ్ టు ప్రే ఫర్ దిస్ ఏరియాస్. సో ప్యూరిఫికేషన్ అండ్ ఎ చేంజ్ విల్ స్టాప్ ద పాండమిక్స్. నా జలు తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి అనండి. దట్స్ ద కీ. వెదకాల ఆయన్ని. సర్చ్ మోర్, ప్రే మోర్, రీడ్ మోర్, మెడిటేట్ మోర్, సర్వ్ మోర్. అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువసేపు వెతుకుతాను అని. యూ నీడ్ టు సర్చ్ మోర్. వెతకడం. ఆయన వాక్యాన్ని పొద్దున్న వింటే ఆయన ఏం చేస్తున్నట్టు మీరు వెతుకుతున్నారు. యు ఆర్ సీకింగ్ గాడ్ వెన్ యూ లిసన్ ఎవ్రీ డే. ఆదివారం ఒక పూట తింటారు. ఎంతమంది ఆదివారం ఒక్క పూటే బిర్యానీ తిని బతుకుతారు? నేను ఆదివారం ఒక పూట, పోనీ ఆదివారం ఒక పూట నేను థాలీ తింటా, తర్వాత నేను తినను అంటే బతుకుతారా ఎవరైనా? ఎన్ని ఆదివారాలు బతుకుతావు? ఒక వారం ఒకసారి తింటే 2 వారాలు 3 వారాలు బతుకుతావేమో. సో అందరూ చెప్పండి. అందుకే మనం ఏమని ప్రార్థించాలంటే అనుదిన ఆహారం. సో ఈ సంవత్సరము అనుదినం ప్రతిరోజు మీరు వాక్యం, కొంతమంది చదవరు టైం లేదని, అట్లీస్ట్ కార్లో అయినా ఆఫీస్లో అయినా లంచ్ అవర్లో అయినా వింటారేమో. యేసుప్రభు వారి శిష్యుల్ని అందుకే 3 సంవత్సరాల దగ్గరుండి చేయించాడు. అయినా ఫెయిల్ అయితే మళ్ళా 40 రోజులు మళ్ళా అక్కడ ఉండి చేయించి, తోమానైతే ఇంకా నీ చేతిలో ఇంకో నా గాయంలో నీ వేలు పెట్టు అని. సాధారణంగా పునరుద్ధానం తర్వాత గాయాలు ఉంటాయా? మహిమ శరీరానికి గాయాలు ఉంటాయా? మచ్చలు ఉంటాయా? చెప్పండి. కానీ యేసుప్రభు వారు తోమా అనే ఒక్క వ్యక్తి కొరకు దాన్ని పెట్టుకొని భూమి మీదకి వచ్చాడు ఆ సమయంలో. ఇప్పుడు ఉంటాయా ఆయనకి? ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఉంటాయా గాయాలు? అక్కడ ఉండవు. there will be no scars. శాపగ్రస్తమైంది ఏది పరలోకములో ఉండదు. there will be no bleeding, no injury. This heaven is a good place. అంటే తోమా ఒక్కడిని నేను అతన్ని మార్చాలని కోసము కాళ్ళకి, పక్కకి, చేతులకి గాయాలు పెట్టుకొని వచ్చాడంటే నీ విశ్వాసం పెంచడం కోసం ఆయన ఏం చేస్తాడు? నీ అవిశ్వాసాన్ని మార్చడానికి ఏం చేస్తాడు? అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నేను దేవుణ్ణి విశ్వాసముతో వెతుకుతాను, నిలకడగా వెతుకుతాను, కేంద్రీకరణతో వెతుకుతాను. ఎందుకంటే దేవుడు ఒక మాట అంటాడు, దే దట్ సీక్ మీ ఎర్లీ షాల్ ఫైండ్ మీ. గాడ్ ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ డెలిజెన్స్. డెలిజెన్స్ అంటే తెలుసా? డెలిజెన్స్ అంటే చురుకుతనం. నన్ను చురుకుగా వెతుకువానికి, విశ్వాసమును మరి చురుకుగా వెతుకువానికి ఆయన బహుమానం ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ ఫెయిత్. ఎవరైనా ఆయన వాక్యాన్ని రెగ్యులర్గా వింటున్నా, ప్రార్థన వింటున్నా, ఏదైనా చేస్తున్నా ఆత్మీయ సంబంధమైంది, దేవుడు దానికి బహుమానం ఇస్తారంట. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎనీథింగ్ బై ఫెయిత్, దెర్ విల్ బి ఎ రివార్డ్. నువ్వు విశ్వాసంతో ఈరోజు ఏమీ చెడు చేయలేదా?
ఈరోజు నువ్వు విశ్వాసంతో చెడు చూడలేదా? ఈరోజు విశ్వాసంతో నువ్వు చెడు మాట్లాడలేదా? ఈరోజు విశ్వాసంతో ఎవరికైనా సహాయం చేసావా? ఈరోజు విశ్వాసంతో ఏదైనా చేసావా? దేవుడు దానికి ఏం చేస్తాడంట? విశ్వాసానికి బహుమానం. ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ఫెయిత్ విల్ బి రివార్డెడ్. ఈరోజు కాకపోయినా ఎప్పుడైనా గాడ్ విల్ రివార్డ్. అందరూ బహుమానము అనండి. గాడ్ ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ ఫెయిత్. గాడ్ ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ ఫెయిత్. ఈరోజు ఆయన వాక్యాన్ని నువ్వు విన్నావా? నీకేమొచ్చింది? విశ్వాసం. నీకు విశ్వాసం వస్తే దేవుడు ఏం చేయాలి? నీకు బహుమానం ఇవ్వాలి. అందుకే అంటాడు, హీ డైలీ లోడెత్ విత్ బెనిఫిట్స్. సో ఇఫ్ యూ రిసీవ్ ఫెయిత్, డెవలప్ ఫెయిత్, గాడ్ విల్ గివ్ యూ బెనిఫిట్స్. హీ ఈజ్ అ రివార్డర్ ఆఫ్ ఫెయిత్. నీవు చూడండి, ఇక్కడ లాభం ఎవరికి? నీకే. ఓకే, నువ్వు తినడం వల్ల. చూడండి, చిన్నప్పుడు తల్లులు పిల్లలకి, నాన్న ఇది తినేసేయి, నీకు టాయ్ కొంటా, ఇది తినేసేయి, నేను బయటికి తీసుకెళ్తా, ఇది తినేసేయి, నీకు చాక్లెట్ తెప్పిస్తా. వాడు అప్పుడు అన్నం తింటాడు. అన్నం తింటే ఎవరికి లాభం? తల్లికి లాభమా పిల్లోడికి లాభమా? పిల్లోడికే. మళ్ళీ దాని మీద చాక్లెట్ ఇస్తే ఎవరికి లాభము? పిల్లోడికే. అలాగా వాక్యం వింటున్నా మనకే లాభం. దాని తర్వాత మనల్ని ఆశీర్వదిస్తే ఆ విశ్వాసం ఉన్నందుకు అది మనకే లాభం. డబుల్ బెనిఫిట్. దిస్ ఈస్ గాడ్. హీ ఈస్ ద మోస్ట్ బ్లెస్డ్. డబుల్. ఎవ్రీ డే యూ రిసీవ్ ఫెయిత్, గాడ్ విల్ రివార్డ్ యూ. ఈ రోజు నుంచి మీ బహుమానాన్ని ఏ ఒక్కరూ మిస్ అవ్వరు. ఎవ్రీ డే హీ లోడెత్ యూ విత్ బెనిఫిట్స్ అంటారు అన్నమాట. ఎవ్రీ డే. 68 కీర్తన కదా, ప్రతి దినము మనకి బహుమానాలు ఇస్తారంట. ఇంగ్లీష్లో బాగుంటుంది, తెలుగు కంటే. హీ ఈజ్ అ రివార్డర్ ఆఫ్ ఫెయిత్. ఎప్పుడైనా నీకు విశ్వాసం వచ్చిందనుకోండి, గాడ్ ఈజ్ హ్యాపీ. దేవుడు బహుమానం ఇస్తాడంట. చూడండి, ఒక రాజుకి ఎవరైనా ఒక మంచిగా డ్యాన్స్ వేస్తే ఆ రాజు ఏమంటాడు? ఒక కంకణాలు ఇసురుతాడు, లేకపోతే హారాలు ఇసురుతాడు, వజ్రాలు ఇసురుతాడు. మరీ నచ్చేస్తే సగం రాజ్యం ఇవ్వడానికి కూడా రెడీ అయిపోతాడు. ఎవరో రాజు సగం రాజ్యం ఇవ్వడానికి రెడీ అయిపోయిన రాజు ఎవరు? హేరోదు. వాళ్ళ సహోదరుడు కూతురు అక్కడ డ్యాన్స్ వేస్తే నచ్చి ఏమన్నా అడుగు, సగం రాజ్యం అంటే ఆమె ఏమడుగుతుంది? మరి అతను డ్యాన్స్కి రివార్డ్ చేస్తే దేవుడు విశ్వాసానికి బహుమానం ఇచ్చు. దేవుడు, ఇఫ్ యూ డెవలప్ ఫెయిత్, దేవునికి ఇష్టమంటే నీకు విశ్వాసం డెవలప్ అయితే. ఇఫ్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ఫెయిత్, గాడ్ వాంట్స్ టు రివార్డ్. సో సీకింగ్, ఎప్పుడైతే మనము దేవుణ్ణి వెతికే పనిలో ఉంటామో ఆయన తెగులును ఆపేస్తాడంట. నెంబర్ 3, ఇందులో 2 పాయింట్స్ ఉన్నాయి. మొదటి పాయింట్లో నిజమైన పశ్చాత్తాపం రాసుకోండి. రెండవ పాయింట్లోనేమో దేవుణ్ణి వెతుకుట రాసుకోండి. మూడవది, ఈ 3 పాయింట్లు చెప్పాక మీరే చెప్తారు. మొదటి దినవృత్తాంతములు 21 మొదటి 2 వచనాలు. తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకును. ఆగండి, మొదటి వచనం చూడు ఒకసారి. తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను. తరువాత సాతాను ఇజ్రాయేలునకు విరోధముగా లేచి. ఇక్కడ దావీదు లెక్క పెట్టడం మనం చూస్తాం పొరపాటు. దావీదు పొరపాటు కాదు ఇక్కడ. ముందు ఎవరు పొరపాటు అంట? ఇజ్రాయేలు చేసిన పొరపాటు. ఇప్పుడు పేతురు, నిన్ను జల్లించడానికి సైతానుడు ఎందుకు వచ్చాడు ముందుకి? సైతానుడు యొక్క శోధించాలని వాడు ఆశ, లేకపోతే పేతురు పొరపాట? యేసుప్రభుని గద్దిస్తాడు, నువ్వు మరణానికి చావకూడదు అని. యు రిబ్యూక్ యువర్ మాస్టర్. నీ యజమానుని నువ్వు గద్దిస్తావా? తర్వాత సాతాను ఇజ్రాయేలునకు విరోధముగా. ఎందుకు వచ్చాడు విరోధముగా? ఏదో ఒక పొరపాటు చేసింది ఇజ్రాయేల్. అందులో దావీదు కూడా ఉన్నాడా? యా, హీ మస్ట్ హావ్ మేడ్ సమ్ మిస్టేక్. కానీ మొత్తం ఇజ్రాయేల్ అని ఉంది ఇక్కడ, నాట్ ఓన్లీ డేవిడ్. ఓకే, దావీదు చేసిన దానికి దేవుడు దావీదును శిక్షించాడు, తన కుటుంబాన్ని. ఇక్కడ ఒక దేశమంతా కలిపి చేసిందంట ఒక పొరపాటు. ఓకే, సో అందుకని ఒక సైతానుడు వచ్చి ఒక తప్పు ప్రేరేపణ ఇచ్చాడంట దావీదుకి. ఏం ప్రేరేపణ అంట అది? సైన్యాన్ని ఏం చేయాలంట? లెక్క పెడతా, నాకు ఎంత సైన్యం ఉందో చూసుకోవాలి, నేను ఎంత గ్రేటో అని లెక్క పెట్టుకో. అప్పుడు దాకా యెహోవా కాపరి, నా కేడము, నా బలము అన్న, ఇప్పుడు నా బలం ఎంతో అని లెక్క పెట్టుకుంటున్నాడు దావీదు. ఇది సైతానికి వచ్చినటువంటి ప్రేరేపణ. అసలు ఎందుకు వచ్చింది ఇదంతా అంటే, ఇజ్రాయేలు ఏదో ఒక పొరపాటు చేసింది కనుక సైతానుడు వచ్చాడు. ఒకవేళ దాన్ని కలిగజేసింది దేవుడే అయినా, ఇంకా దేవుడు ఏం చేస్తాడు? సైతానుడు నిన్ను జల్లిస్తున్నాడు, దేవుడే అలౌ చేశాడా? కానీ ప్రార్థించాడు దేవుడు. ఓకే, సో ద డెవిల్ కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. మరి దొంగిలించడానికి, అది చేయడానికి, పాడు చేయడానికి వస్తాడు. అయితే వాడికి అవకాశం కల్పించేది
వాడు కల్పించుకుంటాడా, మనమే కల్పిస్తామా? ఈ రోజు నుంచి మీరు వాడిని దూరముగా పెట్టుదురుగాక. ఈ రోజు నుంచి మీలో ఏ ఒక్కరూ వాడికి అవకాశం ఇవ్వకుండాను గాక. మే యు నాట్ గివ్ హిమ్ ఎనీ కైండ్ ఆఫ్ హ్యాబిట్, ఎనీ కైండ్ ఆఫ్ ఒకేషన్ టు కమ్ అండ్ మెస్ విత్ యూ. ఒక చోట ఏముంటుందంటే, ఇఫ్ యూ కీప్ యువర్ సెల్ఫ్, ద వికెడ్ వన్ విల్ నాట్ టచ్ యూ. ఇఫ్ యూ కీప్ యువర్ సెల్ఫ్. ఒకసారి వెళ్దాం. లెట్స్ గో టు 1 John, మొదటి యోహానుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును కనుక, తనను భద్రము చేసుకొనును గనుక. మీరు విశ్వాసిని కరెక్టే, కానీ విశ్వాసి యొక్క మొదటి గుణం ఏంటి? తను ఏం చేస్తాడంట? భద్రము చేసుకుంటాడంట, పడిపోకుండా, పాపము చేయకుండా. దేవుని మూలముగా ఒకసారి 16 చూద్దాం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఉన్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. 16, 17 నుంచి చదువు. 17 నుంచి. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. అనేక సార్లు మరి మనకొచ్చే కష్టాలు, అందరిలో ఉండే కష్టాలు ఇవే. ఈ భూమి మీద ప్రతి విశ్వాసులో ఉండే కష్టాలు ఈ వచనం. అందరూ అండర్లైన్ చేసుకొని దాన్ని రెడ్ లైన్ తోటి నా కష్టాలకు కారణం ఈ వచనమే అని పెట్టుకోండి. భూమి మీద అందరిలో కూడా ఇటువంటి కష్టాలే జరుగుతాయి. ఎవ్రీబడి ఫేసెస్ ద సేమ్ ప్రాబ్లం. పక్కలతో చెప్పండి, అందరికి ఏ కష్టాలని చెప్పండి. ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లం. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడు ఎవడను పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను తాను భద్రము చేసుకున్న గనక దుష్టుడు వాని ముట్టాడు. అయితే మరి నీతిమంతుడు ఎవడూ లేడు. భద్రము చేసుకున్నట్టు అనేది ఒక యాత్రలో ఒక ప్రణాళిక. ఒక మనిషి భద్రం చేసుకోవాలి అంటే అది ఒక జీవితకాల యాత్ర. ప్రతి విశ్వాసికి జీవితకాలం. మరి నువ్వు వృద్ధులైపోయిన 90 ఏళ్ళైనా ఇంకా దేవుడు నేర్పిస్తూ ఉంటాడు నిన్ను నువ్వు ఎలా భద్రపరచుకోవాలా అని. అయితే నువ్వు ఎప్పుడైతే నువ్వు భద్రపరుచుకోవో దుష్టుడు ఏం చేస్తాడంట? ముడతాడంట. దుష్టుడు ముట్టినప్పుడు ఇబ్బంది వస్తుంది, కష్టాలు వస్తాయి, పేతురులాగా. అప్పుడు దేవుడు ప్రార్థిస్తాడు. మళ్ళా పేతురు తెలుసుకొని ఆ కష్టం రాకుండా సరిదిద్దుకుంటాడు. ఓహో, ఇక్కడ నేను పొరపాటు చేశానా, నా ప్రార్థనలో లోపం జరిగిందా, ఇలా జరిగిందా, అలా జరిగిందా అని. అయితే ఎంతమంది దుష్టుడు నన్ను తాకకుండా ఉండాలి అనుకుంటున్నాడు? యేసుప్రభువారు ఒక్కలే అన్నారన్నమాట, ఐ హ్యావ్ నథింగ్ ఇన్ మీ దట్ ద డెవిల్. అపవాది వస్తున్నాడు కానీ వాడికి కావాల్సినవి నాలో ఏమీ లేవో. యోహానులో అంటాడు, ద డెవిల్ ఈజ్ కమింగ్ టు, దగ్గరికి వస్తున్నాడు నన్ను సిలివేద్దామని. కాబట్టి వాడు నన్ను సిలివేయడానికి నాలో వాడికి ఏమన్నా దొరుకుతుందా? దొరకదు. కానీ నేను ప్రజలు పాపం వేసుకుంటున్నాను కాబట్టి వారి విషయమే నేను మరణిస్తున్నాను. అందుకోసమే యేసే మన కొరకు మరణించాడు. నాట్ బికాస్ దట్ హీ హాస్ డన్. రానున్న రోజుల్లో మీరందరూ ఎదిగి అపవాది తరకు మీలో దొరక్కున్నట్లు మీరు జీవించుదురుగాక. మే యు లివ్ దట్ లైఫ్. కాపాడుకోవడం దేవుడు అంటే ఈ జీవితకాలం అంతా దేవుడు ఏం నేర్పిస్తాడంట? కాపాడుకోవడం. పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు కాపాడుకోవడమే నీ ముఖ్యమైన పని ఈ జీవితకాలంలో అని చెప్పండి. ఎఫ్ఎస్సీలో ఉంటుంది, సత్యమని డాలు కట్టుకోవాలా, ఈ కట్టుకోవాలా, తలదట్టు కట్టుకోవాలా, ఓకే నడుంకి ఈ దట్టు కట్టుకోవాలా, ఓకే కవచం వేసుకోవాలా, సిద్ధ మనసు అనే జోడు. ఓ ఎంపవరింగ్ యువర్ సెల్ఫ్. ప్రొటెక్షన్ ఈజ్ గెటింగ్ ప్రొటెక్టెడ్ ఈజ్ ఓన్లీ ద వర్క్ అండ్ లేబర్ ఆఫ్ ఎ బిలీవర్. దిస్ ఈస్ ద జాబ్ ఆఫ్ ఎ బిలీవర్. ఎంతమందికి అర్థమవుతుంది? గెటింగ్ ఇట్. కాపాడుకోవడమే నువ్వు నీ భర్తను, నీ పిల్లల్ని, ఇతరులను కాపాడుకోవడమే నీ పని. ఇదే విశ్వాస యాత్ర. పక్కన చెప్పండి, విశ్వాస యాత్ర అంటే నువ్వు కాపాడుకుంటూ ఇతరులను కాపాడమే అనండి. దిస్ ఇస్ ద ఫెయిత్ జర్నీ. ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ అట్ ద సేమ్ టైం ప్రొటెక్టింగ్. పౌలు కూడా అంటాడు, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నా, లేకపోతే ఒకవేళ అందరూ పరలోకంకి వెళ్ళిపోయి నేను ఒక్క నరకం వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? హీ సేస్ దట్ ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు లివ్ యువర్ లైఫ్. చూద్దాం. ఇక్కడ అపవాది వచ్చి అంటే ఇశ్రాయేలీలు ఎక్కడో
వారిని వారు కాపాడుకోవడం ఏం చేశారు? మానేశారు. ఇప్పుడు వెళ్ళమ్మా మొదటి దినవృత్తాంతములు 21 మొదటి 2 వచనాలు. సో ఏం జరిగిందో చూద్దాం. అక్కడ 14-15 చదవమ్మా. మొదటి దినవృత్తాంతం 21, 14-15. కావున యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో 70,000 మంది చచ్చిరి. 21:15-14-15. కావున యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీయులు 70,000 మంది. మనము ఇది ఒక్క వచనమే తీసుకున్నాం అనుకోండి, ఇశ్రాయేలీయుల మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీయులు 70,000 మంది చచ్చారు. అంటే దేవుడే చేశాడు, దేవుడే చేశాడు. కరెక్టే, ఒక రకంగా అలాగే అనిపించవచ్చు. కానీ మీరు చూస్తే దేవుడు చేశాడా సైతానుడు చేశాడా? సైతానుడు. అవకాశం ఇచ్చింది ఎవరు? అసలు నువ్వు వాడికి అవకాశం ఇవ్వకుండా ఉండాలనేటువంటిది దేవుని యొక్క చిత్తము. ఎంతమందికి అర్థమైంది? సరే, ఈ వాక్యము దేవుని చిత్తమా? ఇది దేవుని చిత్తానుసారంగా జరుగుతుందా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరుగుతుందా? రైట్, యు గాట్ ద సబ్జెక్ట్ నౌ. రీడ్ ద బైబుల్ ఇన్ దిస్ వే. ఇప్పుడు వాక్యం ఎలా చదవాలో మీరు తెలుసుకోవాలి. ఎంతమంది తల్లిదండ్రులు టీచర్ సైతానని కాదు, ఉదాహరణ చెప్తున్నా. ఓకే, టీచర్ మీ అబ్బాయిని తిడుతున్నా కొడుతున్నా, ఎందుకంటే మీ అబ్బాయి చదవట్లే, ఇంట్లో ఫెయిల్ అవుతున్నాడు, 2 దెబ్బలు వేస్తుంది, నువ్వు ఓపికతో భలే జరిగిందని ఎంతమంది తల్లి తండ్రి సంతోషపడతారు? ఒక రకంగా ఏంటి, దీని ద్వారా వాడు నేర్చుకుంటాడనే ఆనందం ఉంటుందా లేదా? ఓ పక్కన తగులుతుందనే బాధ, ఏడుస్తున్నాడనే వేదన, ఇంకో పక్కన దాని ద్వారా నేర్చుకుంటాడేమో అనేటువంటి నిరీక్షణ. ఎంతమందికి అర్థమైంది? దేవుడికి ఎలాగే మల్టిపుల్ ఫీలింగ్స్ ఉంటాయి. ఇక్కడ గాడ్ హ్యాస్ మల్టిపుల్ ఫీలింగ్స్. పేతురు, దీని ద్వారా నువ్వు ప్రార్థించే సామర్థ్యము నువ్వు నేర్చుకొని మళ్ళా పడకుండా ఉండాలనేటువంటిది నా చిత్తం, అందుకే నేను ప్రార్థించా. కరెక్టే, నేనే పంపించినట్టుంది అక్కడ నా భూములు. మరి దేవుళ్ళు అక్కడ ఎందుకు జరిగింది? కరెక్టే ఉంటేనే జరిగింది. మరి ఒక పకంగా చెప్తే నేను పంపించినట్టే, నేను చేసినట్టే. ఒక రకంగా తల్లే కొట్టించినట్టు అక్కడ, అవునా? చదువులేదు ఏం లేదు, నా కొడుకుని కొట్టగా అని లాక్కొచ్చేసామనుకో, వాడు రేపొద్దున రోడ్డు మీద ప్రతి ఒక్కరిని కొడతాడు. సో గాడ్ నోస్ హౌ టు డీల్ విత్ పీపుల్. కావున ఇశ్రాయేలీయుల మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీయుల్లో 70,000 మంది చచ్చిరి. యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపముంది నాశనము చేయు దూతతో, చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునొద్ద నిలిచెను. 26-27 చదువమ్మా. అదే అధ్యాయం 26-27. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠము మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని వరలో వేసెను. ఇక్కడ ఈ తెగులను ఏం ఆపడం చూస్తున్నాం మనం? ఇక్కడ ఏం ఆపడం చూస్తున్నాము? దహన బలి అని అర్థం. మొదటిది ఏం చూసాం మనము? పశ్చాత్తాపము, చెడుతనము విడిచేటువంటి పశ్చాత్తాపము. రెండవది వెదుకుట. సో రిపెంటెన్స్, ఎ ట్రూ రిపెంటెన్స్ అండ్ టర్నింగ్ అవే ఫ్రమ్ సిన్. చెడుతనమును పాపమును విడిచిపెట్టేటువంటి పశ్చాత్తాపం. అందరూ చెప్పండి, చెడుతనమును విసర్జించే పశ్చాత్తాపము అనండి. లార్డ్ జీసస్, హీల్ యువర్ పీపుల్. అయ్యా నీ బిడ్డలను ముట్టండి. డెలివర్ దెమ్, సెట్ దెమ్ ఫ్రీ. పరిపూర్ణ స్వస్థత, విడుదల నీ ప్రజలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను లార్డ్ జీసస్. మరి ప్రత్యేకముగా ఈరోజు వారి జ్ఞానం కొరకు ప్రార్థించుంటుండగా ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము నీ వాక్యాన్ని విని చదివి ప్రార్థించే కృప వారికి దయచేయండి. ఫ్రీడమ్ టు దేర్ సోల్, బాడీ అండ్ స్పిరిట్. ఫ్రీడమ్ అండ్ ఫ్రీడమ్ ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే, ఆమేన్.